రీసెంట్గా వైసీపీ పార్టీకి మరియు అలీకి కొంచెం గ్యాప్ పెరిగిందా అనే విషయానికైతే కొన్ని వాదనలు బలపరుస్తున్నాయి. ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా, ఆయన రీసెంట్గా అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొనట్ల. కాకపోతే ఒక స్టార్ కమెడియన్ మరియు ఒక సినిమా వ్యక్తి ఎన్నికల్లో పాల్గొంటే ఆ అభ్యర్థులకి కొంచెం యూజ్ అవుతుంది. అయినా కానీ అలీ అనే స్టార్ క్యాంపెయినర్ ఆ యొక్క నియోజకవర్గాల్లో మరియు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాల్గొనట్ల. ఇలా పాల్గొనకపోవడానికి కారణం ఏంటి అంటే అతను 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఒక టికెట్ ఇస్తాడైతేనని భావించాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి తనకి టికెట్ ఇవ్వలేదు. తర్వాత కూడా 2024 ఎన్నికలకు కూడా ఒక టికెట్ ఎక్కడ ఒక అకామిడేట్ చేసి ఒక టికెట్ ఇస్తాడైతే అనుకున్నాడు. అటు నంద్యాల కానీ గుంటూరు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో ఒక టికెట్ అయితే ఆశించడం జరిగింది. కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వే ఫలితాలు మరియు కొన్ని సామాజిక కోణాల దృష్టిలో అయితే అలీకి టికెట్ అకామిడేషన్ చేయడం కుదరలేదు. అయితే ఈ సందర్భంగా అలీ కొంచెం అసంతృప్తికి లోనట్టు మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా వైసీపీకి దూరంగా ఉంటున్నట్లయితే కొంచెం అసంతృప్తితో ఉండి వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు మనకు తెలుస్తుంది. అందులో భాగంగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ప్రచారం కూడా చేయట్లేదు అని మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ అటు వైసీపీ మరియు అలీ మధ్య కొంచెం దూరం పెరిగిందని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. చూడాలి ఈ యొక్క అంశం అనేది ఎటువైపు వెళ్తుందో.